హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టిన అవసరం లేకుండా ఇలా సొరకాయ దోశలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు సొరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఒక కప్పు సొరకాయ ముక్కలకి ఒక కప్పు రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే సొరకాయ ముక్కలు తీసుకున్నారో అదే కప్పుతో రవ్వ యాడ్ చేసుకోండి. ఇలా రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. చూసారా, ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకొని ఒకసారి మనం కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఒకసారి కలుపుకొని ఇదంతా కూడా ఒకసారి 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని మనం దోశల పెనం పెట్టుకొని దోశలు వేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే గ్యాస్ మీద దోశల పెనం పెట్టుకొని పెనం మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా మనం దోశలు వేసుకున్నట్టు వేసుకొని మంచిగా అటు ఇటు కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా మంచిగా వస్తాయన్నమాట. చూసారా, ఒకవైపు అయితే మంచిగా కాలింది, ఇంకోవైపు కూడా ఇదే విధంగా కాల్చుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చూసారా, అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకోవడమే. చాలా సింపుల్ అండి. చూసారా, సొరకాయ దోశ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి.